నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రైతులకు అవసరమైనటువంటి ప్రతి దాంట్లో కూడా అది ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నటువంటి ఇష్యూ, ఒక పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి అంశం యూరియా సమస్య. ఈ యూరియా అందక రైతులందరూ కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు విదేశాల నుంచి యూరియా దిగుమతితో పాటుగా దేశంలో యూరియా వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ యూరియాని అధికంగా వినియోగించిన పంటకు సంబంధించి కొంతవరకు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పంటకు సంబంధించినటువంటి నాణ్యతని కూడా యూరియా ద్వారా మనం తగ్గించుకునేందుకు కొంతవరకు కూడా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒకవైపు మీకు తగినటువంటి యూరియాను అందిస్తూనే మరోవైపు యూరియా వాడకాన్ని కూడా మీరు తగ్గించాలి అని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యూరియా వాడకాన్ని గనక మీరు తగ్గిస్తే కొంతవరకు మీకు ప్రోత్సాహకాలు ఇస్తామనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఎందుకు యూరియా వాడకాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, ఈరోజు ఆహార ధాన్యాల ఉత్పత్తుల దగ్గర నుంచి వాణిజ్య పంటల ఉత్పత్తి వరకు, అంటే ఖరీఫ్కి సంబంధించి, రబీకి సంబంధించి, జియాద్ పంట కాలంలో మనం వేస్తున్నటువంటి ప్రతి పంటల్లో కూడా కొంతవరకు సేంద్రియ ఎరువుల్ని పక్కన పెట్టేసి న్యాచురల్ ఫార్మింగ్ అంటాం, వాటన్నిటిని కొంచెం పక్కన పెట్టేసి రసాయనాల మీద ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీని ద్వారా మనకు వచ్చేటువంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో నాణ్యత తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక బస్తా యూరియాని కనుక మీరు తగ్గిస్తే 800 రూపాయలకు సంబంధించి మీకు సబ్సిడీని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక్కసారి మనం గమనిస్తే 800 రూపాయలు అనేది ఒక యూరియా బస్తా మీద ఇస్తూ ఉంటే దాదాపు మీకు 1600 రూపాయలు అనేది డైరెక్ట్ రైతు ఖాతాకి బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. అంటే యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా పంటల యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో ఆ నాణ్యతను పెంచడం. మరి యూరియాని తగ్గిస్తే పంటల నాణ్యత ఏ విధంగా ఉంటుంది, దానికి ఎలాంటి వెసులుబాటు కల్పించాలి అంటే ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఎక్కువగా అన్వేషించాలి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం కనపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నానో యూరియా. ఈ నానో యూరియా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నానో యూరియాని ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా, అంటే ఒక మైక్రో వేవ్లో ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఒక మైక్రో చిప్ టైప్లో ఉండేటువంటి కొంతవరకు నానో యూరియాని ఉపయోగించడం ద్వారా ఒకవైపు పంటల్లో నాణ్యత పెరిగి తినేటువంటి ఫుడ్, మనం పండించేటువంటి పంట మొత్తం కూడా ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఈ రోజుల్లో మొత్తం కల్తీగా మారిపోతున్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా రసాయనాలు, ఎరువులకు సంబంధించి విపరీతంగా వాడకం కానివ్వండి, యూరియాని అధికంగా వినియోగించడం. ఈ యూరియా అధికంగా వినియోగిస్తే ఒకవైపు పంటల మీద ప్రభావం పడుతుంది, మరోవైపు భూమి యొక్క నాణ్యతని కూడా మనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. భూసారాలు మొత్తం కూడా క్షీణించేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే మనం ఒక పంటకి మరో పంటకి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక పంటకి మరో పంటకి మన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించినప్పుడు, పంటల మార్పిడి విధానాన్ని మనం అవలంబించినప్పుడు ఆటోమేటిక్గా ఒకే పంటను పండించినా ఆ ప్రాంతంలో భూసారాలు అనేవి, భూగర్భ నిక్షేపాలు అనేవి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక పంట నుంచి మరో పంటకి మనం బదిలీ అయినప్పుడు అక్కడ మనం పండించేటువంటి పంటకు సంబంధించిన దాంట్లో నాణ్యత తగ్గడం, దిగుబడి తగ్గడం, ఉత్పత్తి మరీ తక్కువగా ఉండి ఎక్కువగా పెరగలేకపోవడం, అంటే ఒక పంటకి మరో పంటకి వ్యత్యాసంలో కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వాటినన్నింటిని కూడా దూరం చేసేందుకు ప్రధానంగా రసాయన ఎరువుల వాడకాన్ని, మరి ముఖ్యంగా ప్రస్తుతం ఒక సమస్యగా మారుతుంది యూరియా అనేది. ఆ యూరియా వాడకాన్ని కొంతవరకు తగ్గించాలి. యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆటోమేటిక్గా నానో యూరియాని ఉపయోగించడం ప్రత్యామ్నాయంగా, మరి ముఖ్యంగా సేంద్రియ ఎరువుల్ని ఉపయోగించడం, న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులు అడుగులు వేయాలి అనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా రైతులందరూ కూడా నానో యూరియా వైపు, మరి ముఖ్యంగా ఒక ఏదైతే సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి అంశం ఉందో అటువైపు మళ్ళేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇష్యూ. కాబట్టి రైతులందరూ ఒకసారి ఆలోచించండి. ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావడమే కాదు, మన భూగర్భ ఏదైతే నిక్షేపాలు ఉన్నాయో, భూగర్భ సారం ఉందో దాన్ని పరిరక్షించుకోవడం కోసం మాత్రం మనమందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రోజుల్లో యూరియా సమస్య అనేది దేశవ్యాప్తంగానే కాదు, పలు రాష్ట్రాల్లో కీలకంగా మారుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతిపక్షాలన్నీ పోరాటాలు చేస్తున్నాయి. తెలంగాణలో వచ్చేసి రైతులందరూ కూడా క్యూ లైన్లో, ఏదైతే ప్రాథమిక సహకార కేంద్రాల వద్ద చెప్పులు లైన్లో పెట్టేయడం, తోపులాటలు జరగడం, ఆందోళన జరగడం, గొడవలు జరగడం, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. సో ఇలాంటి వాటికి ప్రత్యామ్నాయంగా యూరియాని మీరు తగ్గించండి కాదు, మీరు యూరియా వాడకాన్ని తగ్గించండి, పంటల సారాన్ని పరిరక్షణ కోసం తగ్గించండి అనేది మాత్రం ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చేటువంటి ఈ ప్రోత్సాహకాలను కూడా మీరు వినియోగించుకోవాలి. అంటే
ఏదైతే యూరియాని ప్రతి బస్తాను మీరు తగ్గిస్తే మాత్రం రూ. 800 వరకు ప్రోత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తే మాత్రం మరింత ఉత్పత్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.